జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్ అంటారు. ఆయన పేరు కంచెర్ల నాగేశ్వర రెడ్డి. మరి ఇతగాడు నెలకి 12,000 రూపాయల జీతం తీసుకునేటువంటి సాక్షి మీడియాలో ఒక సాధారణ ఉద్యోగి. కుటుంబం గడవటం కోసం ఒక చిన్న టిఫిన్ సెంటర్ దుకాణం కూడా నడిపిస్తున్నటువంటి సామాన్యుడు ఈ రోజు 100 కోట్ల ఆస్తుల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు. ఇక గతంలో వైఎస్ కి సూర్యుడు ఎట్లానో కేఎన్ఆర్ అట్లా. ఈ రెండు ఒకసారి మనం పరిశీలించినట్టయితే సూర్యుడు అనే వ్యక్తి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా పవర్ఫుల్ గా ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవారు. అదే జగన్ రెడ్డి గారికి ఇప్పుడు కేఎన్ఆర్ సేమ్ టు సేమ్. మరి సూర్యుడు చుట్టూ పెద్ద వ్యాపారస్తులే తిరిగేటోళ్ళు ఆ రోజుల్లో. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అతని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి అతను ఎక్కడున్నాడో కనపడకుండా కనుమరుగైపోయిన విషయం మనకు తెలుసు. అదే కేఎన్ఆర్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా మంచి నమ్మకాన్ని సంపాదించి అప్పట్లో ఇప్పుడు మరి అధికారం పోయిన తర్వాత ఈ ఆస్తులు బయటపడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు భారీగా ఆస్తులు పోగేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇతను జగన్ రెడ్డి గారికి బినామా సొంతగా సంపాదించాడా? మరి జగన్ రెడ్డి గారికి తెలియకుండా కేఎన్ఆర్ ఇంత ఆస్తులు సంపాదించే అవకాశం ఉందా? మీరే ఆలోచించండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం?